నిర్లక్ష్యము ప్రభుత్వానిది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే తీసుకుంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇన్ని సంఘటనలో కూడా ప్రభుత్వం ఈ దిశ యాప్ను కనుక కొనసాగించుంటే ఇలాంటి సంఘటనలు జరిగేవా? కొన్ని శక్తి యాప్ అని దిశ యాప్కి పేరు మార్చి వీళ్ళు తీసుకొచ్చారు. గతంలో అదే దిశ యాప్కి వేటకారం చేసిన వ్యక్తులు ఈరోజు అదే దిశ యాప్ని పేరు మార్చి శక్తి యాప్ అని చెప్పారు. హోమ్ మినిస్టర్ గారు చెప్తూ ఉన్నారు శక్తి టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయని. ఏవా శక్తి టీమ్స్? మరి ఎందుకు వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి? ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళు ఉండడం సమంజసమా? ఈ రాష్ట్రంలో మహిళల భద్రత గాలిలో దీపంలా ఉండాల్సిందేనా? అడుగడుగునా చూస్తే ఎక్కడైనా నిందితులు బాధితులు ఉంటారు. బాధితులకి ప్రభుత్వం అండగా నిలబడాలి, నిందితులకు కఠినంగా శిక్షించాలి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం నిందితులకు అండగా నిలబడుతుంది, బాధితులకి ఎటువంటి సహాయ సహకారాలు అందించని పరిస్థితి మన క్లియర్గా ప్రతి సంఘటనలో కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు. ఎంత దారుణమైన సంఘటనలు వింటూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఈవెన్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తీసుకుంటే ఆ రాంబిల్లిలో చూసాం. ఆ అమ్మాయి ఆ ప్రేమ కోసం ఒకడు వేధిస్తున్నాడు అని చెప్పి జైలుకి వెళ్ళి వచ్చాక కూడా ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వము పోలీసులు నిర్లక్ష్యం వలన అతను హత్య చేయడం జరిగింది. అలాగే ఏటుకొప్పాకలో 4 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేయడం జరిగింది. మేము వెళ్ళి ఆ 2 సంఘటనలు కూడా ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే తీసుకుంటే ఎన్నో సంఘటనలు, ముచ్చుమరి సంఘటన, అత్యాచారం చేసి ఆ